హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం జహీరాబాద్ కాన్స్టిట్యున్సీలోని మనకి అడ్లూరు ఎల్లారెడ్డిలో ఉన్నాం. ఈ అడ్లూరు ఎల్లారెడ్డి ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయం ఏంది, వారు ఎవరు కోటేస్తే తెలుసుకుందాం. గత కొన్నాళ్ళుగా మనం జహీరాబాద్ పార్లమెంట్ మొత్తం తిరిగినాము. తిరిగితే ప్రతి చోట 80% బీజేపీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. కానీ ఈ జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ అడ్లూరు ఎల్లారెడ్డిలో ఎవరు కోటేస్తారు, వారి అభిప్రాయం ఏంది, వారు మాట్లాడి తెలుసుకుందాం. కాకా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది తెలుసా? ఎవరు కోటేస్తావు? పువ్వుకు బీవీ పటేల్. ఎందుకు వేస్తావే పువ్వుకి ఎందుకు వేస్తావు? ఆయన బియ్యం కాడికి పంపుతుండు, మాకు అన్ని రాషన్ బియ్యం. మరి ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, మరి ఆ కాంగ్రెస్ కి ఓటు. బస్సులు ఫ్రీగా పెట్టారు కదా. బస్సులు పెట్టని భాగవతం ఆడండి, పువ్వుకి ఎత్తా. ఏదో కరెంట్ ఏది ఇస్తా అన్నారు 200 యూనిట్లకి. అది రాని రాకపోని డీడీ కట్టుకున్నా సరే పువ్వుకి ఎత్తా నేను. మా ఇంట్లో 6 ఉన్నాము, 6 పువ్వుకి ఎత్తాం. ఎందుకు పువ్వుకే ఖచ్చితంగా ఎందుకు వేస్తావు? ఎందుకు పువ్వుకే ఎందుకు వేస్తావు? ఎవరు నేనా? మేము బువ్వ అన్నం పెడుతుండు, తనకు వెయ్యాల, అది పద్ధతి. అప్పుడు ఇందిరామ్మ పెట్టింది, ఇప్పుడు తిర పెడుతుండు. ఎవరు? నరేంద్ర మోదీ. ఆయనకి వెయ్యాల, అది లెక్క. మాకు ఆ పద్ధతి అది. మంది ఏదానికన్నా వేసుకొని మాకు అవసరం లేదు, మాకు రూపాయి అవసరం లేదు, అంతే. వీళ్ళు హామీలు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు, గ్యారంటీలు ఆరంటీలు అనుకుంటా పెట్టిండు. దానికి బానిసై కొంతమంది ఇదేరు. కానీ ఇప్పుడు తెలిసిపోయింది, ప్రతి మనిషికి తెలిసిపోయింది కాంగ్రెస్ అంటే ఏంది, గ్యారంటీలు అంటే ఏంది, అన్ని తెలిసిపోయింది. రేవంత్ రెడ్డి అది ఏంది, ఇవన్నీ తెలిసిపోయింది. పెట్టిండు ఫ్రీ బస్, పెట్టిండు. ఏవి పెట్టలేడు, ఫ్రీ బస్ పెట్టి మంది పానాలు తీసేది. ఆటోలాగా ఆటోలు మయ్యే ఉన్నాయి, ఆటోలు ఆడున్నాయి. ఆటోలకి లేదు, రూపాయి లేదు. మరి ఆడి వడ్లకు ఏం బోనస్ ఇస్తున్నాడు, బోనస్ లేదు, ఏం లేదు, ఏది లేదు. వడ్లు ఆన్యం మురుగుతున్నాయి, పంటలు నష్టపోయిన వాళ్ళం ఇన్ని మురుగుతున్నాము. ఆడు మంచిగా రైతు బంద్ వేసిండు, అన్ని వేసిండు, అన్ని చేసి వీడి ఇస్తాడు రుణమాఫీ. రేవంత్ రెడ్డి ఇస్తాడు రుణమాఫీ, అంతని కాదు. వీడు ఒక్కసారి చేస్తా. డిసెంబర్ 9 తారీఖు అన్నాడు, 9 పోయింది, మళ్ళా డిసెంబర్ రానివ్వట్టి ఏడైతుంది. 200 యూనిట్లకి కరెంట్ ఫ్రీ అన్నాడు, ఏది ఉండదు. అవన్నీ 4 రోజులు ఉంటది. ఏదో అగ్గి మీద 500లకు సిలిండర్ ఇస్తుండవాడు, గవ్వే తీసుకుంటుండు. ఏమోదు బ్యాంకులో పడతాయట, అవి ఎన్నడు పడతాయో, సచ్చినాక పడతాయో బతుకున్నాక పడతాయి, అవి ఏడ పడతాయి పడే. అవన్నీ అన్ని బోకస్ మాటలు, అవన్నీ కాంగ్రెస్ బోకస్ మాటలు, అంతే. సెంటర్లో ఎవరు వస్తారు అనుకుంటున్నావు? సెంటర్లో వస్తే బీజేపీ రావాలి అంతే, ఇక కాంగ్రెస్ అయితే రాదు. ఇక సెంటర్లో బీజేపీ ఎందుకు? సెంటర్లో బీజేపీ ఎందుకంటే ఉన్నాడు కదా మోదీ. ఇప్పుడు మోదీకి అయితే ఇంత తొందరగా పోవాలంటే పోలేడు కదా. మళ్ళా కాంగ్రెస్ రావాలంటే రాదు. ఇప్పుడు కదా మీరు మరి పింఛన్ వస్తుందా? నాకు హ్యాండ్ క్యాప్ అంటే కాలు ఇరిగిపోయింది. ఇప్పుడు ఈ ముండ కొడుకులు చేస్తారేందో చెయ్యరేందో. ఉన్నోళ్ళకే 5,000 ఇస్తాడు, వాళ్ళకే దిక్కులేవు, మాకేమి ఇస్తాడు కొత్తవి? మా పరేషాన్లు మాకున్నాయి. ఇప్పుడు పోయితే ఆయన మీ ఇంటి దగ్గరికి వస్తున్నాడు మదన్ మోహన్, ఇంటి దగ్గరికి లేదు, కమ్సే కమ్ ముఖం కూడా కనబడతలేదు ఆయన. మరి అప్లై చేసిరా? అప్లై చేద్దామంటే పోయినా 4-5 సార్లు సర్కార్ దవాఖానకు పోతే ఇప్పుడు పడుతుంది, అప్పుడు పడుతుంది, ఇప్పుడు పడుతుంది, అప్పుడు పడుతుంది అంటారు. ఎప్పుడు పడుతుంది? ఇక తీసుకున్నారు. ఏమన్నారు? సదరం క్యాంప్ పడ్డప్పుడు రా అని అన్నారు. పోతున్నా, కుంటుకుంటూ పోతున్నా. ఇంకా క్యాంప్ పడతలేదు, క్యాంప్ పడ్డా కూడా వస్తాయి అన్న నమ్మకం కూడా లేదు.